హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను, ఇంట్లో మిగిలిపోయిన బిస్కెట్స్ తోటి ఈజీగా ఇంట్లోనే కప్ కేక్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఈ కప్ కేక్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు. మరి ఈ కప్ కేక్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనొచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంట్లో మిగిలిన బిస్కెట్స్ ఉంటాయి కదా, చాలా వరకు పిల్లలు బిస్కెట్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి కొన్ని తినేస్తారు, మళ్ళీ వాటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, మా ఇంట్లో అయితే అలాగే చేస్తూ ఉంటారు పిల్లలు. సో ఇలా మిగిలినవన్నీ ఇలా బాక్స్లో పెట్టేస్తాను. సో ఈసారి నేను ఈ విధంగా ట్రై చేశాను. కొన్ని గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే యూనిబిక్ ఉన్నాయి, ఇంకా పార్లేజీ కూడా ఉన్నాయి. విడిగా ఉన్నవన్నీ నేను ఇలా కేక్ లాగా చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. సో ఏ విధంగా చేసేస్తానో చూసేయండి. దానికోసం అయితే ఇలా బిస్కెట్స్ ఉంటాయి కదా, వీటిని ఇలా ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మీ ఇంట్లో ఏ విధమైన బిస్కెట్స్ ఉంటాయో అన్ని రకాల బిస్కెట్స్ తోటి చేసుకోవచ్చు. క్రీమ్ బిస్కెట్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అండి. అన్ని రకాల బిస్కెట్స్ వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏవి మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ వేసేసుకోండి. అలాగే వీటిని పెద్ద కేక్ లాగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా మినీ కేక్స్, కప్ కేక్ లాగా చేసేసాను. పిల్లలు ఆ విధంగా తినడానికి ఇష్టపడతారు కదా, సో ఆ విధంగా చేశాను. ఓకే, ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ ఇలా ముక్కలుగా చేసిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. బిస్కెట్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, స్వీట్గానే ఉంటాయి కదా, బట్ ఇంకాస్త టేస్ట్ కోసం నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే అండి, ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఇందులో పాలు యాడ్ చేసుకుంటూ మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి. కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ ఒకేసారి కలపమంటే లూజుగా అయిపోతుంది, కేక్ అనేది రాదండి. సో జాగ్రత్తగా కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ లమ్స్ లేకుండా స్మూత్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. విస్కర్తో అయినా కలుపుకోవచ్చు, ఇలా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, ఈజీగా కరిగిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఏం యాడ్ చేయట్లేదు. ఓన్లీ బిస్కెట్స్, పాలు, అలాగే ఈనో కలుపుతానండి. ఈ మూడిటితోటే కేక్ ఏ విధంగా తయారు చేస్తానో మీరే చూసేయండి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకుందాము. లోపల ఇలా స్టాండ్ పెట్టుకుందాము అండ్ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ బ్యాటర్లో ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. అలాగే ఈ ఈనో వచ్చేసి లాస్ట్లో మాత్రమే కలుపుకోవాలి. కప్స్లో వేసుకునే ముందు ఒకసారి ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది వేసిన వెంటనే మనకి బ్యాటర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూసారు కదా. సో ఇలా పొంగుతూ ఉంటుందన్నమాట. ఇందులోకి ఇంకేం అవసరం లేదండి. వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఏం లేకున్నా ఒక్క ఈనో ప్యాకెట్ తోటే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని కప్ కేక్ అన్నాను కదా, ఇలా మనకు టీ కప్స్ ఉంటాయి కదా, పేపర్ కప్స్, అందులో వేసేస్తున్నాను. స్టీల్ బౌల్స్ చిన్న ఉన్నా కూడా అందులో కూడా వేసేసుకోవచ్చు అండి. చిన్న గ్లాసులు ఉంటాయి కదా, అందులో కూడా వేసేసుకోవచ్చు. ఇలా స్టీల్ వాటిలో వేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మైదా పిండి అప్లై చేసుకోవాలి, అడుగున అంటకుండా ఉంటుందన్నమాట. అలాగే ఈ కప్లోకి అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఈ బ్యాటర్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి వేసేసుకుందాము. ఈ బ్యాటర్ మొత్తం తోటి ఒక పెద్ద కేక్ చేసుకోవచ్చు, లేదు ఇలా చిన్న కేక్స్ లాగా, మినీ కేక్ లాగా చేస్తే పిల్లలు చాలా లైక్ చేస్తారని నేను ఈ విధంగా చేశాను.
ఈ గ్లాస్లో వచ్చేసి నిండుగా వేసుకోకూడదండి, కొద్దిగా లోపలికి వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇవి ఉబ్బుతాయి కదా, సో చూసుకొని వేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా చేసిన తర్వాత వీటిని ఒకసారి ట్యాప్ చేసేయాలి, మొత్తం సెట్ అయిపోతుంది ఈ బ్యాటర్ వచ్చేసి. ఇప్పుడు పైన వచ్చేసి కొద్దిగా నేను కాజు వేస్తున్నాను, లేదంటే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు, కొద్దిగా బాగుంటుంది అనేసి ఇలా వేసాను. అలాగే ఈ కాజుని తురిమి పెట్టుకున్నానండి, కేక్ అయిన తర్వాత పైన వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అనేసి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత మనకి కేక్ అయిన తర్వాత వేసి చూపిస్తాను. ఓకే అండి, ఇవి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు అలాగే స్టవ్ పై ఉన్న గిన్నె కూడా రెడీ అయిపోయింది, వేడైపోయింది. ఇప్పుడు అందులో ఉన్న స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్ పైన స్లోగా పెట్టేసుకోవాలి వీటిని. ఓకే, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 35 నుండి 40 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి ఇలా ఉండనివ్వాలండి. ఓకే, తర్వాత ఇవి కుక్ అయినాయో లేదో తెలుసుకోవడానికి ఇలా టూత్పిన్ కానీ, ఫోర్క్ కానీ, స్పూన్ కానీ, చాక్ కానీ ఏదైనా పెట్టి ఇలా కుచ్చి చూసినట్లయితే మనకి ఏం అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే ఇవి కుక్ అయిపోయినట్టే అండి. ఒకవేళ ఇలా నీట్గా రాకపోతే ఇంకా ఒక 10 మినిట్స్ అలాగే ఉండనివ్వాలి స్టవ్ పైన. ఓకే, ఇప్పుడు స్టవ్ అప్ చేసి వీటిని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఇలా చుట్టూ ఈ విధంగా చేసిన తర్వాత రివర్స్ చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసేయండి ఫ్రెండ్స్. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చేసిందో. నేనైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయలేదు, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేశాను కదా. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినేస్తారన్నమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి, ఇందులో స్టీల్ దాంట్లో కూడా చేశాను కదా, అది కూడా ఎంత ఈజీగా వచ్చేసిందో చూసారు కదా. చాలా బాగుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడమే కాదండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే పైన వచ్చేసి కొద్దిగా న్యూట్రెల్లా చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, సో నేను అది అప్లై చేసేస్తున్నాను. ఇది లేదనుకుంటే క్యాడ్బెర్రీ చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటిని మెల్ట్ చేసేసి పైన అప్లై చేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది. అలాగే పిల్లలైతే చాలా లైక్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా ఇంట్లో మిగిలిపోయిన బిస్కెట్స్ తోటి ఇలా కేక్ చేసి తినేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.